చాతగాక సేవలేక సంవత్సర కాలం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని చిల్లరగత్తం చేసింది. కుక్కలు జింపిన ఇస్తరిలాగా ఈరోజు తెలంగాణ అస్తవ్యస్తంగా మారిపోయింది. అక్రమ కేసులు, వేధింపులు, అరెస్టులు ఇవే ప్రధాన భాగంగా మార్పు కోరిన తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ ఇచ్చే బహుమతులు. ఏదో ఒక కేసులో ఇరికించాలనే రేవంత్ రెడ్డి ప్రయత్నం నిజంగా తుగ్లక్ పాలనను తలిపిస్తుంది అనిపిస్తూ ఉంది. మొన్నటి వరకు మార్పు మార్పు అని చెప్పేసి తెలంగాణ అస్తిత్వంలో ముఖ్యమైన బతుకమ్మను మింగేసిండు. లంక బిందెలు దొరుకుతాయని సచివాలయానికి పోతే లేకపోతే తల్లి తెలంగాణ విగ్రహాన్ని కిరీటాన్ని కొట్టేసిన గనుడు రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్ ఎలక్ట్రానిక్ వాహనాలను, కాలుష్యం లేని వాహనాలు పట్టణానికి రావాలనే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చి అంతర్జాతీయ పట్టణాల్లో హైదరాబాద్ ఉండే విధంగా, హైదరాబాద్ ఇప్పటికే 30వ పట్టణంగా పేరు పొందింది. ఆ ఇమేజ్ పెరగడం కోసం ఫార్ములా ఈ రేస్ ఒకసారి నిర్వహించి 55 కోట్లు ఖర్చు పెడితే 700 కోట్ల రూపాయలు లాభం చేరింది. దాదాపు 150 దేశాల ప్రజలు ఈ రేసును వీక్షించడం జరిగింది. ఈ ఒప్పందంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదు, అవినీతి జరగలేదు, తర్వాత కమిషన్లు ఎవరికి ముట్టలేదు. రేవంత్ రెడ్డి ఎంత ద్వంద్వ వైఖరి అంటే తనే రెన్యువల్ చేసుకునే సమయాన్ని రద్దు చేసి డబ్బులు కట్టి మళ్ళీ ఇమేజ్ని పెంచేది పోయి, గతంలో కేసీఆర్ గారు మరి మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా హైదరాబాద్ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా చేస్తే అది ఏందో అర్థం కాక ముందు రద్దు చేసిండు. మళ్ళీ ఈరోజు నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టే స్థాయికి దిగజారిండు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేటీఆర్ని ఏ రకంగా కేసులలో ఇరికించాలి, జైలుకు పంపించాలనే పలు రకాల కుట్రలు చేసి తన కక్షను, కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని